Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today, a psalm of thanksgiving. A psalm of thanksgiving. 116వ కీర్తన అంశాన్ని గమనిస్తే ఇట్ ఈస్ a psalm of thanksgiving. కృతజ్ఞత కూడిన కీర్తన. This is from a psalmist who have been delivered from life-threatening situation. ఆయన జీవితంలో లైఫ్ థ్రెటనింగ్, జీవితాన్ని భయభ్రాంతులు చేసే స్థితిగతులు ఆయన ఎదురయ్యాయి. వాళ్ళ సందర్భంలో he could taste, experience the mercy of God, the righteousness of God, the graciousness of God. When he was in a dangerous situation, the psalmist cried out in distress and was saved from death. ఇక్కడ వాక్యభాగం మరణబంధం చుట్టుకొని ఉన్న పాతర వేదన పట్టుకొని ఉన్న శ్రమ దుఃఖము నాకు కలిగెను అన్న సందర్భంలో యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నామమున ప్రార్థన చేసి తిని అంటాడు. యెహోవా నామమున మొరపెట్టి తిని. He cried out to God in a desperate situation, life-threatening situation. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు, మరణబంధం తొలగించినాడు, మరణము నుండి తప్పించినాడు ఆయన. వాక్య భాగంలో 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడకున్న నా కన్నులను జారిపడకుండా నా పాదం తప్పించున్నావు. సేవ్ ఫ్రమ్ డెత్. మరణము నుండి మరణము తప్పించిన యెహోవా వశమని దేని వాక్యం, డెలివరెన్స్ ఫ్రమ్ డెత్. is praising God's characteristics. వాక్యభాగంలో 5-6 వచనాలు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా అని రక్షించాను. Praising God's character. Praise God for being gracious, righteous and merciful, for preserving the simple and saving up of death. మరణం నుండి తప్పించాడు కాబట్టి ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా నా మొర్రను నా వినుము, ఆలకించువాడు కాగా నేను ప్రేమించి ఉన్నాను. ఆయనకు ప్రతిస్పందన గమనిస్తే ఇది లవింగ్ గాడ్. నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అంటూ తనగా ప్రశ్న వేసుకున్నాడు. 12వ వచనం, యెహోవా నాకు చేసే ఉపకారమన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతునంటాడు. వాట్ కెన్ రెండర్ unto the Lord for all the benefits toward me. So the psalmist was grateful to God. To be grateful for God what he has done, even in the midst of trouble. కష్టాలను దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. అంత మాత్రం కాదు, ద psalmist public witness. He promised to pay his vows publicly in Jerusalem. అంటున్న వాక్య భాగంలో 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించదను. యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను అని మాట్లాడుతున్నాము. To pay his vows publicly in Jerusalem. అంత మాత్రం కాదు, when we are sharing our blessing with others, it encourages others. అది ఇతరులను కూడా ఇంతకన్నా ఉత్సాహపరుస్తుంది. కాబట్టి మన జీవితంలో గమనించినప్పుడు దేవుడు మరణం నుండి తప్పించు.
కష్టాలను పైకి లేవనెత్తి ఉండవచ్చు, నీకు ఎంతో నెమ్మది ఇచ్చి ఉండవచ్చు. నా ప్రాణమయ యెహోవా నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు, నేను కాపాడినాడు, భద్రపరిచినాడు, నీకు నెమ్మది ఇచ్చాడు అంటున్నాడు. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లి, రక్షణ పాత చేతపుచ్చుకొని యెహోవా నా ప్రార్థన చేసేదని అంటున్నాడు. A sacrifice of prayer, a sacrifice of thanksgiving. చక్కగా దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటాం, గత స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రజలందరూ సంఘములో చెల్లిద్దాం. అలాంటి కృపదేవి మా దైత్యులు దాక ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రజలందరి యెహోవా నీ మధ్యను నా మొక్కుబళ్ళు చెల్లించదను. బహిరంగ సాక్ష్యం, బహిరంగ కృతజ్ఞత అర్పణ ప్రభువా చెల్లించినాడు తండ్రి. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు కన్నీళ్ళు విడుకున్న మా కన్ను జారిపోయిన పాదముల మరణము నుండి మా జీవితాన్ని తప్పించారు తండ్రి. మీ స్తోత్రాలు నిండు మనసులో చెల్లిస్తున్నాయి. మేము అందరం ముందుకు సాగిపోవడం ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇంటి ప్రతి బిడ్డను దర్శించి ప్రభు వాళ్ళని లోతైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.